అయితే మీకు ఒకటి చెప్పాలి. మా అన్నతోని నాకు దిమాగ్ ఖరాబ్ వల్ల పైసలు చేతులు లేనప్పుడు షెల్లా ఒక 2000 ఇయ్యవా, నా బంగారం కావు, నా తల్లివి కావు, నాకు జీతం బడుడుతోనే ఇత్తనే అని సతాయిస్తాడోళ్ళ. మరి నా దగ్గర ఉన్నాయా లేవా గవ ఆలోచించాడు. ఇక ఎంత అయినా అన్నా కదా, ఎట్లనో చేసి మొన్న పైసలు వేసిన ఖతం. పైసలు వేసుడుతోనే మల్లె తీగకు పందిరి బోలే, మస్క సీకటిలో ఎన్నెల బోలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా అని పాటతో నన్ను ఉబ్బిచ్చే ఉపాయం చేసిండు. ఈ పాట అద్దు గీటద్దు కానీ నేను ఇచ్చిన పైసలు మళ్ళీ తిరిగి చాలని చెప్పిన. కానీ ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా అలుక్కున్నా గులుక్కున్నా అన్నా చెల్లెళ్ళ నడుమ మస్తు పాయరం ఉంటుందోలా. చెల్లె సంతోషం కోసం అన్నలు ఏమన్నా చేయాలనుకుంటారు కదా. అగో అసోంటి అన్నే చెల్లె కోసం ఏం చేసిండో ఎరికేనా చూడురు మీరేగా. మన హనుమకొండ జిల్లా అయినమోళ్ళ ఒక పెళ్ళైతుందిలా. పెళ్లి పిల్లకు నాయన లేడు, పోయినేడాది కాలం చేసిండట. అన్నున్నాడు, దగ్గరుండి లగ్గం చేసిండు. ఇక చెల్లె పెళ్లికి ఆ అన్న ఏమి నామిచ్చిండో చూడాలి మీరు. చూసిరా, నిలువెత్తు మనిషి విగ్రహము పెండ్లి పిల్లోల నాయనదే. పెండ్లిల నాయన లేని లోటు ఉండద్దని అన్ననే చెల్లె కోసం ఇట్లా విగ్రహం తయారు చేయించి ఈయన అమ్గిచ్చిండు. కాలం చేసిన మనిషి విగ్రహం పెళ్లి పందిర్ల కనబడుతోనే అందరి పానం కలుక్కుమన్నదుల్లా. పెండ్లి పిల్లనైతే పట్టుకొని ఏడ్చింది. నిజంగా చెల్లె కోసం ఈ అన్న మర్చిపోలేని ఈనామిచ్చిండు కదా.